రివ్యూ ఆఫ్ సర్వం మాయా తెలుగు డబ్ మూవీ. లాస్ట్ ఇయర్ December 25న మలయాళంలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది. ఇది వరుస ఫ్లాపులతో ఉన్న నివీన్ పౌల్కి స్ట్రాంగ్ కంబ్యాక్. ఆల్ టైమ్ హైయెస్ట్ మలయాళం గ్రాసర్స్లోనే ప్రజెంట్ టాప్ 8లో ఉంది. మెల్లిగా టాప్ 5 కూడా వచ్చేయచ్చు. మరి ఈ మూవీ రీసెంట్గా హాట్స్టార్లో స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు లాంగ్వేజ్ అవైలబుల్ ఉంది. ఏంట్రా ఎంత ఎలివేట్ చేస్తున్నావు, ముందు ఎలా ఉందో చెప్పమంటే పైన నేను చెప్పిన ఎలివేషన్లు మలయాళం ఆడియన్స్కి మాత్రమే. ఎందుకంటే ఈ స్లో పేస్డ్ ఫీల్ గుడ్ అనాలా, కామెడీ అనాలా, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అనాలా, అవన్నీ జస్ట్ అంటున్నట్టు అంటించి వదిలేస్తారు, ఏదో ఆఫ్ బేక్డ్ ప్రొడక్ట్ లాగా. ఓవరాల్ మూవీలో చిన్న చిన్న మూమెంట్స్ అక్కడక్కడ బాగా అనిపించే తప్ప మొత్తం కలిపి చూస్తే పెద్ద ఎక్కలేదు. ఎప్పుడో సినిమా స్టార్ట్ అయిన 45 నిమిషాల తర్వాత మొదలయ్యే మెయిన్ ప్లాట్ కోసం ముందంతా భరించాల్సి వస్తుంది. పోనీ ఆ 45 నిమిషాల తర్వాతైనా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందా అంటే అది కూడా ఒకసారి ఫీల్ గుడ్ వైబ్ వస్తుంది, తర్వాత లెట్ డౌన్ అయిపోద్ది. అప్ అండ్ డౌన్ గ్రాఫ్ లాగా అలా వెళ్తుంది. లవ్ స్టోరీలో సూపర్ న్యాచురల్ థీమ్ యాడ్ చేయడం ఫ్రెష్ ఐడియానే. సూపర్ న్యాచురల్ అన్నా కదని ఎక్కువ ఊహించుకోకండి, జస్ట్ అది లవ్ స్టోరీ వరకే పరిమితం. ఇందులో హీరో నివిన్ ఒక గిటారిస్ట్, డబ్బుల కోసం పూజారి అవుతాడు. అంటే అది తన ఫ్యామిలీ ప్రొఫెషన్ అనుకోండి. ఒకరోజు దెయ్యం వదిలించడానికి ఒక ఇంటికి వెళ్తాడు, కూడా ఇంకో దెయ్యాన్ని వెంట పెట్టుకుని వస్తాడు. తర్వాత ఏమైందో మీరే చూడాలి. ఇందులో స్టోరీ అంటూ ఏం ఉండదు. సూపర్ న్యాచురల్ అనే కాన్సెప్ట్ ఇంక్లూడ్ చేయడమే కొత్తగా ఉంటుంది. దాన్ని తీసుకొని హీరో హీరోయిన్ కాన్వర్జేషన్తో అలా గడిపేస్తారు. నిజానికి వీళ్ళిద్దరి పేరు చాలా బాగుంటుంది. సో దాని మీద మంచి లవ్ స్టోరీని డెవలప్ చేసే స్కోప్ ఇందులో ఉంది. కానీ చెప్పానుగా, సరిగ్గా వాడుకోలేదు. వాడుకుని ఉంటే ఫహద్ ఫాజిల్ గారిది పచ్చబొమ్మ అద్భుత విలక్కం మూవీలాగా ఫీల్ గుడ్ ప్రేమ కథ అవుదును. మీరు కనుక ఆ మూవీ చూడలేదంటే అర్జెంటుగా వెళ్ళి చూడండి, బాగుంటుంది. ప్రైమ్లో తెలుగులో కూడా ఉంది. కమింగ్ టు ది పాయింట్, ఇందులో హీరోయిన్ రియా షేబు చాలా క్యూట్గా ఉంటుంది. ఏ మేకప్ వాడినట్టు కనిపించదు, న్యాచురల్ బ్యూటీ. నివీన్ పౌల్ గారి గురించి తెలిసిందే, మనోడు ఇలాంటి లవ్ స్టోరీస్లో ఇన్నోసెంట్గా ఎరగదేస్తాడు. పేరు ఓకే కానీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పి ఎక్కడ నవ్వు రాకుండా చేశారు. కామెడీ కోసం అజు వర్గీస్ గారిని కాస్ట్ చేశారు, బట్ ఇంపాక్ట్ లేదు. మేబీ ఈ మూవీ తెలుగు డబ్ అవడంలో ఒరిజినల్ హ్యూమన్ డబ్బింగ్లో మిస్ చేశారేమో అనే డౌట్ కూడా ఉంది నాకు. అండ్ చాలా వాటికి సరైన క్లోజర్ ఇవ్వకుండా మధ్యలో వదిలేస్తుంటారు. ఒక కంప్లీట్ ఫీల్ అయితే రాలేదు. జస్టిన్ ప్రభాకర్ మ్యూజిక్ నచ్చింది. అక్కడక్కడ మంచి హార్ట్ ఫెల్ట్ మూమెంట్స్ ఉంటాయి. అంతకు మించి ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. రన్ టైం కూడా 2.5 hours పెట్టడం అన్నెసెసరీ. చూస్తే చూడండి, మీ ఇష్టం. దీనికి నేను ఇస్తున్న రేటింగ్ 2.25 out of 5. See you in the next video. Take care friends and thank you.